ఒక చిన్న ఇంటిలో బ్రూనో అనే కుక్క, మియూ అనే పిల్లి ఉండేవి. బ్రూనోకు బయట ఆడుకోవడం చాలా ఇష్టం, కానీ మియూకు కిటికీ దగ్గర వచ్చే వెచ్చని సూర్యకాంతి అంటే ఎంతో ఇష్టం. ఒక వర్షపు రోజున మియూ జారిపడి నేలపై పడిపోయింది. నెమ్మదిగా ఏడవడం మొదలెట్టింది. బ్రూనో వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి ఒక చిన్న తువాలు తీసుకుని ఆమె వైపు మెల్లగా నెట్టాడు. ఆశ్చర్యపోయిన మియూ మృదువుగా మ్రోగి తన తోకతో అతన్ని ప్రేమగా కౌగిలించుకుంది. ఆ రోజునుంచి వారు భోజనం, ప్రేమ, కిటికీ పక్కన నిద్ర అన్నీ పంచుకుంటూ మిత్రులయ్యారు. వారికి ఒక నిజం తెలిసింది: ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటేనే స్నేహం పెరుగుతుంది. ఒక శాంతమైన గూడిసెలో చిన్న గౌరీ ఎప్పుడూ తల్లి బావినుంచి నీళ్లు తీసుకుంటూ ప్రేమతో వంట చేస్తూ ఉండడాన్ని చూసేది. ఒక వేడి మధ్యాహ్నమామె తల్లి అలసిపోయి ఒంటరిగా పడుకుంది. గౌరీ మెల్లగా ఇంటిని ఊడ్చినీళ్లు తీసుకువచ్చి బచ్చెకు కూడా మేత పెట్టింది. తల్లి మేల్కొన్నప్పుడు గౌరీని గట్టిగా కౌగిలించుకుంది. ఇంటికి సహాయం చేయడం చాలా పెద్ద దయ అని తల్లి ప్రేమగా చెప్పింది. గౌరీ గర్వంగా నవ్వింది, తాను ప్రతిరోజూ మరింత బలంగా మరింత మంచిగా మారుతున్నానని తెలుసుకుంటూ. పెన్సీ అనే పెన్సిల్కు గీతలు వేయడం చాలా ఇష్టం, నేరుగా జిగ్జాగ్గా వంకరగా. కాని ఎర్ర అనే ఈరేజర్ ఎప్పుడూ అతని వెంటే వచ్చి అన్ని తప్పులను శుభ్రం చేసేది. ఒకరోజు పెన్సీ నోకి విరిగిపోయింది. అతని ఏడుస్తూ చెప్పాడు, నేనిక డ్రాయింగ్ చేయలేను. ఎర్ర అతన్ని కౌగిలించుకుని చెప్పింది, బాధపడకు, తప్పులే మనకు మళ్లీ మొదలుపెట్టే అవకాశమిస్తాయి. ఇద్దరూ కలిసి తరగతి గదిలో అత్యంత అందమైన చిత్రాన్ని గీశారు. వారు ఇద్దరూ వేరువేరు, కాని కలిసి ఉన్నప్పుడు అద్భుతమైన జంట. చిన్న మేకపిల్ల గోలు ప్రతిదానికి భయపడేవాడు, గాలికి నీడలకు సీత కోకచిలుకలకైనా. ఒక సాయంత్రంబలమైన గాలి వీచి ఊరి పిల్లలు ఆరేసిన బట్టలు ఎగిరిపోయాయి. అందరూ పరుగులు తీయగాగోలు మాత్రం ధైర్యం చేసి ఆ ఎగిరే బట్టల వెంట పరిగెత్తాడు. తన చిన్న కొమ్ములతో ఒక్కొక్కటిగా అన్ని బట్టల్ని పట్టేశాడు. పిల్లలు ఆనందంగా అరిచారు, గోలు మా హీరో. అప్పుడు గోలుకు అర్థమైంది, ధైర్యం ఒక చిన్న అడుగు నుండి మొదలవుతుంది. పింకు తోటపక్షి ఎప్పుడూ ఆగకుండా మాట్లాడుతూనే ఉండేవాడు. అతని భార్య పింక కొన్నిసార్లు మాత్రమే వింటుంది. ఒక ఉదయం పింకు అన్నాడు, నేను ప్రపంచంలోనే తీయని జామపండును తెచ్చి చూపిస్తా. కొంతసేపటికి చిన్నదిగా పుల్లగా ఉన్న జామతో వచ్చాడు. పింకా నవ్వేసి చెప్పింది, తర్వాత నన్ను అడుగు, మంచి చెట్లు అన్నీ నాకే తెలుసు. ఇద్దరూ కలిసి ఎగిరి వెళ్ళిప్పటివరకు చూసిన అతిపెద్ద జామపండు కనుగొన్నారు. పింకు అన్నాడు, టీంవర్క్ ప్లస్ ప్రేమ సమానము తీయని ఫలం. मिमी और टूटू दो छोटी मछलियां हमेशा अलग अलग तैरती थीं। एक दिन एक बड़ा पत्थर तालाब में गिरा और उनका रास्ता बंद हो गया। टूटू ने बुलबुले छोड़े, मिमी ने पत्तों को धक्का दिया। दोनों मिलकर एक तैरता हुआ बबल ब्रिज बना दिया। सभी मछलियां सुरक्षित पार कर गईं। मिमी मुस्कुराई, हम साथ हो तो कुछ भी ठीक कर सकते हैं। मिमी एंड टूटू ने सहमति में कहा, दोस्ती तालाब को और भी चमका देती है। One day, a big rock fell into the pond, blocking. బింగో అనే స్కూల్ బస్సు ఎప్పుడూ కొంచెం ముదురుగాని సత్తువగా కనిపించేది. పిల్లలు తనను గమనించాలనే కోరిక అతనికి ఉండేది. ఒక వర్షపు ఉదయం పిల్లలపై నీళ్లు ఎగరకూడదని బింగో ప్రతి నీటి గుంట దగ్గర నెమ్మదిగా ఆపాడు. పిల్లలు సంతోషంగా అరుచుకుంటూ చెప్పారు, మన బస్సు ఎంత మంచి బస్సో. అవురు, బింగో ముందు గాజుపై నవ్వుతో ఉన్న ముఖాలను చిత్రించారు. ఆ రోజునుంచి బింగో గర్వంగా పెద్ద నవ్వుతో పిల్లలను స్కూల్కు తీసుకెళ్లడం ప్రారంభించాడు. చికు అనే ఎలుకపిల్ల తన పోయిన గింజల కోసం ఎక్కడికక్కడ పరుగెత్తింది. పెద్ద వటవృక్షం మర్రిచెట్టు కింద ఆమె ఏడవసాగింది. ఆ చెట్టు మృదువుగా మురిసింది. నా వేర్ల దగ్గర చూసి చూడు బంగారం. చికు తొంగి చూసింది. తన అన్ని గింజలు గాలివాటిని సురక్షితంగా వేర్లలో దాచేసింది. ఆమె చెట్టును కౌగిలించుకుని అంది, ధన్యవాదాలు. చెట్టు చప్పున గుసగుసలాడింది. దయ ఎప్పటికీ నీడనిస్తుంది.
కప్పీ అనే కప్కేక్ చాలా సిగ్గరాలి. డోనో అనే డోనట్ మాత్రం ఎప్పుడూ సరదాగా ఉండేవాడు. బేకరీలో కస్టమర్లు డోనో చేసే జోక్లను చాలా ఇష్టపడేవారు. ఒకరోజు కప్పీ చిన్న చిన్న స్ప్రింకిల్స్ వేసుకుంది. అవి ప్లింక్ ప్లింక్ అంటూ మృదువైన శబ్దం చేశాయి. పిల్లలు నవ్విపోయి ఆ స్ప్రింకిల్ సంగీతానికి నాట్యం చేశారు. డోనో అన్నాడు, నీ తీపి కూడా పాట పాడుతుంది. ఆ రోజునుంచి వారిద్దరూ బేకరీలో అందరి ఫేవరెట్లయిపోయారు. చిన్న లియోకు తన తండ్రి అడవిరాజు సింహంలా గర్జించాలని కోరిక ఉండేది. ప్రతి ఉదయం అతను ప్రయత్నించేవాడు. రా ఉమ్ఫ్. ఒకరోజు లియో ఒక తప్పిపోయిన జింక ఏడుస్తూ ఉండటం చూశాడు. అతను నిటారుగా నిలబడి తన చిన్న కాని ధైర్యమైన గర్జనతో ఒక పామును భయపెట్టాడు. సింహరాజు గర్వంగా నవ్వాడు. నిజమైన బలం అంటే ఇతరులను రక్షించడం అని అన్నాడు. ఆ రోజు లియో గొంతుక కంటే అతని హృదయం పెద్దగా గర్జించింది.